Hi everyone, welcome back to my channel Vanderbite. So today we are heading to San Antonio to visit a wildlife ranch. So akkada goats, deers, ala chin animals untai. We can also feed them. So let's go. So 1.5 hour drive tarvata we did reach wildlife ranch. Ikkada per head టికెట్ తీసుకోవాలి, ఎంతమంది ఉంటే అంతమంది కార్లో. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఫుడ్ కావాలంటే మనం ఒక బ్యాగ్కి $5 or $10 అలా పే చేయాలి. మేమైతే 2 తీసుకున్నాము, 2 కంటే ఎక్కువ వేస్ట్ అనుకున్నాం. సో వీ హ్యాడ్ టు. అండ్ ఆల్సో మాకు టికెట్ కౌంటర్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఫుడ్ని డైరెక్ట్గా యానిమల్స్కి ఫీడ్ చేయకూడదు, దెర్ ఈజ్ అ ఛాన్స్ దట్ దే కెన్ బైట్ అని. సో ఏదైనా యానిమల్స్ కనిపిస్తే అలా కింద వేసేస్తున్నాము. దే ఆర్ కమింగ్ అండ్ ఈటింగ్. అండ్ ఆల్సో మేము విజిట్ చేసినప్పుడు పీక్ సమ్మర్, సో అన్నీ డీర్స్ ఆర్ గోడ్స్ అలాంటివన్నీ చెట్ల కింద ఉన్నాయన్నమాట. ఎక్కువ లైక్ రోడ్ దగ్గరికి అలా కార్స్ దగ్గరికి రావట్లే. అండ్ ఐ ఆల్సో థింక్ దే ఆర్ నాట్ హంగ్రీ యాజ్ వెల్. సో ఇక్కడ జీబ్రాస్ అయితే కనిపించాయి. సో కార్ ఆపాము వాటిని చూడటానికి. అండ్ నేను ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అవి అటు విసిరేస్తున్నా బికాస్ దెర్ ఇస్ అ స్మాల్ బ్యారియర్ బిట్వీన్ జీబ్రాస్ అండ్ ద కార్. సో విసిరేస్తున్నాను, బట్ దే ఆర్ స్టిల్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈటింగ్. అండ్ మేము వేసే ఫుడ్ అంతా వాటికి ఎక్స్ట్రా ఫుడ్ లాగా, చిన్న చిన్న ట్రీట్స్ లాగా అంతే. దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ దేర్ ఓన్ ఫీడ్ అండ్ వాటర్ అంతా అక్కడ వాళ్ళకి సెటప్ చేసి ఉంది. సో ఏవి అంత ఇంట్రెస్టెడ్గా ఏం లేవు వచ్చి తినడానికి. సో జీబ్రాస్ని ఇంత క్లోజ్లో చూడటం ఇస్ వెరీ నైస్, వెరీ యునీక్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ అప్ జిరాఫ్స్. అండ్ జిరాఫ్స్కి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఫీడ్ చేయకూడదు అని. అండ్ ఆల్సో చాలా గ్యాప్ ఉంది, అవి రోడ్ మీదకి అలా నాట్ అలౌడ్ అంట. సో వాటికి కార్స్కి చాలా డిస్టెన్స్ ఉంది అండ్ వాటికి ఏం ఫీడ్ చేయలేదు మేము.
సో ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ సెక్షన్కి అయితే వచ్చాము. అండ్ కొన్ని చీతాస్ ఉన్నాయి అండ్ మొత్తం లైక్ ఎన్క్లోజ్డ్లో పెట్టారు. కొంచెం డిఫరెంట్ అనిపించింది ఆ యానిమల్స్ తో కంపేర్ చేస్తే. అండ్ రైనోసరస్ ఉన్నాయి అండ్ ఒక కపుల్ ఆఫ్ రైనోసరస్ అలా ఉన్నాయి, బట్ నాట్ మెనీ. వీటన్నిటిని కొంచెం ఎన్క్లోజ్డ్ ఏరియాస్లో పెట్టారు. దే ఆర్ నాట్ యాజ్ ఓపెన్ యాజ్ డీర్స్ ఆర్ గోట్స్ అలా ఉన్న ఏరియాలో అయితే లేవు ఇవి. సో వీ కెనాట్ ఆబ్వియస్లీ ఫీడ్ దెమ్. ఈ వైల్డ్ యానిమల్స్ని పెట్టకపోయింటే బాగుండేమో అనిపించింది ఇక్కడ. బికాజ్ మళ్ళీ ఇదంతా కొంచెం జూ అట్మాస్ఫియర్ ఇస్తుంది. సో ఇవి లేకపోతే బాగుండు అనిపించింది నాకైతే. ఓవరాల్ ఈ ర్యాంచ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది, అపార్ట్ ఫ్రమ్ ద వైల్డ్ యానిమల్స్ పార్ట్. అండ్ ఇవన్నీ చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ దేర్ ఎన్క్లోజ్డ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో వాటికి చాలా ఫ్రీ ఏరియా ఉంది అండ్ ఫుడ్ ఉంది, వాటర్ ఉంది. సో చాలా బాగుంది వాటి అట్మాస్ఫియర్లో చూస్తున్నట్టు. సో ఇది చూసేసి వీ హెడెడ్ ఫర్ లంచ్. టైమ్ అరౌండ్ ఆఫ్టర్నూన్ 1:32 అలా అవుతుంది అనుకుంటా. సో వీ వర్ సో హంగ్రీ. So we headed for lunch. సో లంచ్కి వెల్వెట్ టాకో అయితే వచ్చాము. అండ్ వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ టాకోస్, చీజ్ నాచోస్ అండ్ ఒక చికెన్ బౌల్ అయితే తీసుకున్నాము. అన్నీ బాగున్నాయి యాజ్ యూజువల్. వెల్వెట్ టాకోలో నా ఫేవరెట్ అయితే స్పైసీ చికెన్ టిక్కా టాకో సంథింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ మై ఫేవరెట్. శాన్ ఆంటోనియో రివర్ వాక్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే వచ్చాము ఇక్కడ. చాలా చాలా వేడిగా అయితే ఉంది. అన్ని రెస్టారెంట్స్, చిన్న చిన్న కెఫేస్, ఒక మాల్ కూడా ఉంది ఇక్కడ. సో చాలా వేడిగా ఉందని అక్కడ లోపల కూడా వెళ్ళాము. ఒక 10 minutes అలా రెస్ట్ తీసుకున్నాము. సో యా ఇక్కడ మాల్కి అయితే వచ్చాము. లోపల చిన్న చిన్న స్టోర్స్ కూడా ఉన్నాయి. లైక్ అన్ని క్లోదింగ్ స్టోర్స్, అన్ని స్టోర్స్ ఉన్నాయి, జస్ట్ లైక్ అ మాల్. సో మాల్కి వెళ్ళాము. మాల్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేసాము. అండ్ వేడిగా ఉంది కాబట్టి లోపల టైం స్పెండ్ చేసి అగైన్ వీ హెడెడ్ బ్యాక్. అండ్ నైట్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే, విత్ ఆల్ ద లైట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ క్రిస్మస్ టైంలో కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారంట రివర్ వాక్ అంతా. సో క్రిస్మస్ టైం అయితే మస్ట్ సీ అని అయితే చెప్పారు నాకు ఈ ప్లేస్. రివర్ వాక్ అంతా ఎక్స్ప్లోర్ చేశాక లాస్ట్లో బోట్ రైడ్ ఎక్కుదాం అనుకున్నాము. సో అంతా మొత్తం లైక్ మాల్ అంతా తిరిగేసి వీ హెడెడ్ ఫర్ బోట్ రైడ్. పర్ హెడ్ వచ్చేసి అరౌండ్ $15-20 అనుకుంటా. సో బోట్ రైడ్ అయితే ఎక్కేసాము. ఇట్ ఈస్ ఫర్ 1 hour ఆల్మోస్ట్. యా we do have life jackets on the boat in case you need them. We're not going to be them, but
So I'll tell you as we go around some things about San Antonio. First of all, the name comes from this guy right here, St. Anthony. This is St. Anthony of Padua. San Antonio River, San Antonio the city. This is 16th century, or no, 12th century Portuguese priest that was given to us as a gift from Portugal for the World's Fair in 1968. And also the patron saint of lost articles and of the poor. So if you lose something, you can pray to St. Anthony, it'll come back to you. It's supposed to happen. War, and it was built as a German church, so the German community could worship in their own language. There's still a German choir there, there's still an active church. They could not tear down the church. It was obviously too big to move. We do try to take care of historical things in San Antonio. San Antonio does, and Texas has real close ties to Mexico. This statue in the upper right here, we have Pride tonight. ఆ ప్లేసెస్ హిస్టరీ అండ్ రివర్ వాక్ హిస్టరీ అండ్ ఆ బిల్డింగ్స్ ఎప్పుడెప్పుడు కట్టారు, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ముందు ఎలా స్టార్ట్ అయ్యాయి ఆ బిల్డింగ్స్ అన్నీ, ఎక్కడ వార్స్ జరిగాయి, అవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే ఈ రైడ్ చాలా బాగుంది. అండ్ ఆయన కూడా ఒక మంచి హ్యూమర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి బోర్ కొట్టలేదు. ఇట్ వాజ్ రియలీ నైస్ అండ్ చాలా బాగా చెప్తున్నారు అనిపించింది. Held together only by bolts and rivets, no wells at all. Ah. Yeah, a piece of private. That is St. Fernando Cathedral. It has been there since it was created in 1731. If you ever saw the movie The Alamo, when Santa Anna flew the red flag that said no prisoners, everybody's going to die, that was flown from San Fernando Cathedral on the tower on the right. It's a blood red flag called the Jubileo. సో యా ఆ రైడ్ కంప్లీట్ చేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. అండ్ రివర్ వాక్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కుదిరితే నైట్ టైం వెళ్ళాలి ఆర్ ఆల్సో ఇన్ ద క్రిస్మస్ హాలిడేస్ టైంలో వెళ్ళినా చాలా బాగుంటుంది, వర్త్ వాచింగ్. అండ్ యా హీట్ ఉండడం వల్ల కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదేమో అనిపించింది. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ వాజ్ రియలీ నైస్, చూడటానికి చాలా బాగుంది. It's the next day and I'm heading back to Nashville. So airport lo Starbucks lo aithe aaganu for a drink and ad pick cheskoni I'll be going to my gate. సో ఫైనలీ గేట్ దగ్గర అయితే వచ్చాను. బట్ ఒక 40 minutes డీలే అని తెలిసింది ఫ్లైట్. సో అక్కడ వాళ్ళు స్నాక్స్ ప్రొవైడ్ చేశారు డీలే అయినందుకు. అండ్ స్నాక్స్ తెచ్చుకొని వాటర్ అవన్నీ తెచ్చుకొని బెంచ్ ఈటింగ్. If there's anything else we can do to make your flight experience more enjoyable, please don't hesitate to ask. We'll sit back, relax, and enjoy our flight over to Nashville. And again, guys, we do sincerely apologize about that delay. We do have you now to the great city of Nashville. And that's it for this video. See you in my next one. Bye.